Hi, hello everyone. Welcome to RDO. See here, this is the official press note released from Dost Degree Online Services Telangana. మీరు ఇక్కడ చూడొచ్చు డేట్ వచ్చేసి 7th August 2024. మనకి జస్ట్ నో అయితే రిజల్ట్స్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. దోస్ 2024-25 స్పెషల్ ఫేజ్ సీట్ల కేటాయింపు మరి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఇందులో చూడొచ్చు దోస్ 2024 స్పెషల్ ఫేజ్లో సీటు పొందిన అభ్యర్థులందరినీ దోస్త్ టీం అభినందిస్తోంది. మరి ఈ ఫేజ్లో మొత్తం ఇక్కడ మీరు చూడొచ్చు స్పెషల్ ఫేజ్లో సీటు పొందిన మొత్తం అభ్యర్థుల సంఖ్య 44,683 స్టూడెంట్స్. మరి ఇందులో ఫస్ట్ ప్రయారిటీ ద్వారా సీటు వచ్చిన స్టూడెంట్స్ అయితే 38,000 స్టూడెంట్స్ అయితే ఫస్ట్ ప్రయారిటీలోనే సీట్ వచ్చేసింది. మరి మిగిలిన ప్రాధాన్యత అంటే సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ వాళ్ళు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ఆధారంగా 5,923 స్టూడెంట్స్కి అయితే సీట్ రావడం జరిగింది. మొత్తం మరి ఈ ఫేజ్లో అంటే స్పెషల్ ఫేజ్లో సీటు రాని విద్యార్థులు కూడా ఉన్నారు. అందులో 1,855 స్టూడెంట్స్కి అయితే సీటు అలాట్మెంట్ జరగలేదు. గుర్తుంచుకోండి, ఎందుకు అంటే మనం ఫస్ట్ నుంచి కూడా చెప్పాం, చాలా తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినందున సీటు రాలేదు. మరి ఇందులో స్పెషల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఎంపిక చేసిన విద్యార్థుల సంఖ్య 46,538. మరి ఇందులో ఫ్యాకల్టీ వారిగా ఆర్ట్స్ కోర్సులో మనకి 7,000 స్టూడెంట్స్, కామర్స్లో 16,000, లైఫ్ సైన్సెస్ 9,000, ఫిజికల్ సైన్సెస్ 7,000, డి ఫార్మసీ ఇతర కోర్సులో మొత్తంగా మనకి 44,000 స్టూడెంట్స్కి అయితే సీట్ అలాట్మెంట్ జరిగింది. గుర్తుంచుకోండి, అభ్యర్థులకు ఇక్కడ సూచన, మీకు సీటు వచ్చిన స్టూడెంట్స్కి అయితే తప్పనిసరిగా మొబైల్ నుండి SMS అయితే వస్తుంది, లేదా క్యాండిడేట్ లాగిన్ ద్వారా కూడా మీరు దోస్త్ అలాట్మెంట్ ఇన్ఫర్మేషన్ అయితే చూడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మీ యొక్క దోస్త్ ఐడి మరియు పిన్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మీ యొక్క సీట్ అలాట్మెంట్ ఇన్ఫర్మేషన్ చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు స్పెషల్ ఫేజ్లో సీటు పొందిన అభ్యర్థులందరూ అవసరాన్ని బట్టి దోస్త్ అభ్యర్థి లాగిన్లో 500 రూపీస్ లేదా 1000 రూపీస్ చెల్లించి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ 8th August మరియు 9th August తప్పనిసరిగా సీటు రిజర్వేషన్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, మీరు ఒకవేళ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోకపోతే మీ యొక్క సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు స్పెషల్ ఫేజ్లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులందరికీ SMS ద్వారా తమ రిజిస్టర్ మొబైల్కు CCOTPని అయితే పొందుతారు. గుర్తుంచుకోండి, ఎవరైతే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారో వారి మొబైల్కి CCOTP వస్తుంది. ఈ CCOTPని మీరు ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నారో ఆ కాలేజీకి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అంటే 8th మరియు 9th డాక్యుమెంట్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ CCOTP తెలియజేయవలసి ఉంటుంది. మీరు ఈ CCOTP చెప్తే మాత్రమే మీ యొక్క సీట్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది. గుర్తుంచుకోండి, స్పెషల్ ఫేజ్లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని అభ్యర్థులు సీటు కోల్పోతారు. నేను ఇంతకుముందు కూడా తెలియజేయడం జరిగింది. తప్పనిసరిగా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని కాలేజ్కి తప్పనిసరిగా వెళ్ళండి. స్పెషల్ ఫేజ్లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా పొందిన సీట్లను సంబంధిత కాలేజీకి వెళ్ళి CCOTPని 8th and 9th August సమర్పించి తమ సీట్లను ధృవీకరించుకోవాలి. ఒకవేళ అభ్యర్థి కాలేజ్ రిపోర్టింగ్ చేయడంలో విఫలమైతే అతను లేదా ఆమె కేటాయించిన సీటును కోల్పోతారు. దిస్ ఇస్ ద లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దోస్త్. మరి మీకు ఇలాంటి వీడియోస్, ఇలాంటి అప్డేట్స్ ముందుగా మీ మొబైల్లో చూడాలనుకునే వారు మాత్రం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన వీడియోకి కామెంట్స్ రూపంలో తెలియజేయడానికి అయితే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరి చాలామంది స్టూడెంట్స్ అయితే అడిగారు సీట్ అలాట్మెంట్ రిలీజ్ కాలేదు అని. బట్ మనకి అఫీషియల్గా సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.